మనం ఇప్పుడు శ్రీ బెట్టద రంగనాథ స్వామి దేవాలయానికి వెళుతున్నాము. ఈ దేవస్థానం ఉన్నది కునిగల్ దగ్గర. ఇది బెంగళూరు నుండి కునిగల్కి 72 నుంచి 73 కిలోమీటర్లు అవుతుంది. తర్వాత కునిగల్ నుండి ఈ దేవస్థానానికి ఒక 5 కిలోమీటర్లు అవుతుంది. టోటల్గా ఒక 78 కిలోమీటర్లు మనకు బెట్టద రంగనాథ స్వామి మనకు దర్శనమిస్తాడు. మనం అక్కడికి వెళదామండి, రండి. నమస్కారం దేవుళ్ళు, నేను మీ మురళీకృష్ణ. నాని గ్రేట్ మన ఛానల్ పేరు. మనం ఇప్పుడు ఉన్నది బెట్టద రంగనాథ స్వామి దేవస్థానం దగ్గర. చూడండి, ఇలాగ వెళ్తే మనకి బెట్టద రంగనాథ స్వామి దేవస్థానం వస్తుంది. మనం ఇలాగే వెళ్ళాలి. చూడండి, అక్కడ బోర్డు ఉంది చూడండి, బెట్టద రంగనాథ స్వామి అని. మనం ఇలాగే వెళ్ళాలి. ఇక్కడ మనకు చూడండి నందీశ్వరుడు. మనం కునిగల్లో రోడ్డు నుండి లోపలికి వస్తే మనకు నందీశ్వరుడు దర్శనమిస్తాడు. లెఫ్ట్ సైడ్కి మనం అక్కడే లెఫ్ట్ సైడ్లో లోపలికి వెళ్ళామంటే కొండకి వెళుతుంది శ్రీ బెట్టద రంగనాథ స్వామి దేవాలయానికి. మనము చూడండి, మనం ఇప్పుడు చూస్తున్నది నందీశ్వరుడిని. ఇక్కడ నుండి ఈ నందీశ్వరుడు దేవాలయం నుండి మనకి బెట్టద రంగనాథ స్వామి మనకు 1 కిలోమీటర్ దూరంలో ఉంది. మనం ఇప్పుడు చూస్తున్నాం కదా ఆర్చు, చూడండి, మహాద్వారము, గరుడ, ఆంజనేయ, శంకు చక్రాలతో 3 నామాలతో మనకు మహాద్వారం దర్శనమిస్తుంది. మనం ఇక్కడ నుండి కొండకి వెళదాము, రండి. మనకు ఈ దేవస్థానం దగ్గర పూజా సామాగ్రిలు మనకు అనుకూలంగా ఉన్నాయి. మనకి ఇక్కడ ఏమీ బయట నుండి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. పూజా సామాగ్రి ఇక్కడే దొరుకుతాయి. ఇక్కడ మనకు ఆంజనేయ స్వామి దేవస్థానము కింద ఉంది. ఇక్కడ ఆంజనేయ స్వామి దేవస్థానము చోళరు కట్టించిన దేవస్థానం. ఇక్కడ పూర్వాభిముఖంతో ఆంజనేయ స్వామి మనకు దర్శనమిస్తాడు. దక్షిణాభిముఖంతో కూడా మనకు ఆంజనేయ స్వామి దర్శనమిస్తాడు. ఒకే దేవస్థానంలో ఆంజనేయ పూర్వాభిముఖము, దక్షిణాభిముఖము 2 తలలు ఇక్కడ మనము 2 విగ్రహాలతో మనకి ఆంజనేయ స్వామి దర్శనమిస్తాడు. మనం ఇప్పుడు ఆంజనేయ స్వామి దేవస్థానానికి వెళ్ళి తర్వాత బెట్టద రంగనాథ స్వామిని దర్శనం చేసుకుందామండి, రండి. దేవస్థానానికి వెళదామండి. మనం ఈ దేవస్థాన విశిష్టతని గురించి పూజారిని కూడా అడుగుదామండి. మనం ఇప్పుడు ఆంజనేయ స్వామి దేవస్థానం ఉంది. మనము కొండపైనకి వెళ్తే రంగనాథ స్వామి, కింద ఆంజనేయ స్వామి ఉన్నాడు. మనం దేవస్థానం లోపలికి వెళ్దామండి. మనం ఇప్పుడు చూస్తున్నది పూర్వముఖానికి ఉన్న ఆంజనేయ స్వామిని మనం ఇప్పుడు చూస్తున్నాము. ఇక్కడ దక్షిణ ముఖానికి ఉన్న ఆంజనేయ స్వామిని కూడా మనము చూద్దామండి. ఇక్కడ దక్షిణానికి చూస్తున్నట్టుగా ఉన్న ఆంజనేయ స్వామికి ఫస్ట్ పూజ చేస్తారు. తర్వాత తూర్పు ముఖానికి చూస్తున్నట్టుగా ఉన్న ఆంజనేయ స్వామికి పూజ చేస్తారు. అది ఇక్కడ విశిష్టత. ఈ దేవస్థానాన్ని చోళరు నిర్మించిన దేవస్థానం. ఈ దేవస్థానం చాలా పురాతనమైన దేవస్థానం. 400 సంవత్సరాల కిందట దేవస్థానం ఇది. సరే, ఇప్పుడు మనం పూజారిని అడిగి తెలుసుకుందామండి. ಚೋಳರ ಕಾಲದಲ್ಲಿ ದಕ್ಷಿಣಮುಖವಾಗಿ ಶ್ರೀ ವೀರಾಂಜನೇಯವರ ಪ್ರತಿಷ್ಠಾಪನೆ ಆಗುತ್ತೆ. ದಕ್ಷಿಣಮುಖವಾಗಿ ಸ್ವಾಮಿಯವರ ಪ್ರತಿಷ್ಠಾಪನೆ ಆಗುತ್ತೆ. ಸ್ವಾಮಿ ಚೋಳ ಕಾಲದಲ್ಲಿ ಪಾಲದಲ್ಲಿ ಸ್ವಾಮಿಯವರಿಗೆ ಕಂಠೆನಾದವನ್ನು ಕಟ್ಟಿರ್ತಾರೆ. ಅದು ದಕ್ಷಿಣಮುಖವಾಗಿ ಇರುತ್ತೆ. ದೇವಸ್ಥಾನ ಪ್ರತಿಷ್ಠಾಪನೆ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಸ್ವಾಮಿಯವರನ್ನ ದಕ್ಷಿಣಮುಖವಾಗಿರೋದು ವಾಗ್ದಾನ ಆದ ನಂತರದಲ್ಲಿ ದಕ್ಷಿಣಮುಖವಾಗಿ ಸ್ವಾಮಿನ ಪ್ರತಿಷ್ಠಾಪನೆ ಮಾಡ್ತಾರೆ. ಪೂರ್ವಮುಖವಾಗಿ ವೀರಾಂಜನೇಯ ಸ್ವಾಮಿಯವರನ್ನ ಇವರನ್ನ ಪ್ರತಿಷ್ಠಾಪನೆ ಮಾಡ್ತಾರೆ. ಸ್ವಾಮಿಯರು ಗರ್ಭಗುಡಿ ಕಟ್ಟಿದ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಪೂರ್ವಮುಖವಾಗಿ ಆಂಜನೇಯ ನಟರಕ್ಷಣ ತಗೊಳ್ಳೋಂಥ ಸ್ವಾಮಿಯರನ್ನ ಪ್ರತಿಷ್ಠಾಪನೆ ಮಾಡ್ತಾರೆ. ಹಾಗಾಗಿ ದ್ವಾರಪಾಲಕರಾಗಿ ಸ್ವಾಮಿಯವರ ಬಾಗಿಲು ಈ ದಿಕ್ಕದೆ ದಕ್ಷಿಣಮುಖವಾಗಿ ಇಲ್ಲಿ ದರ್ಶನ ಮಾಡ್ಕೊಂಡು ನಂತರವರೆಗೆ ರಂಗನಾಥ ಸ್ವಾಮಿ ದರ್ಶನಕ್ಕೆ ಹೋಗ್ತಿದ್ರು. ಮುತ್ತಾದ ಕಾಲದ 4 ತಲೆಮಾರುಗಳ ಇತಿಹಾಸ ಇದೆ, 4 ವರ್ಷಗಳ ಇತಿಹಾಸ ಇದೆ ಈ ಸ್ವಾಮಿಯವರಿಗೆ. ಇದು ಇಲ್ಲಿನ ವಿಶೇಷ. ಪ್ರಥಮ ಪೂಜೆ ಈ ಸ್ವಾಮಿಯವರಿಗಾಗುತ್ತೆ, ನಂತರ ಪೂಜೆ ಆಗುತ್ತೆ ಸ್ವಾಮಿಯವರಿಗೆ. ಇಲ್ಲಿನ ವಿಶೇಷ. విన్నారు కదా,
ఇక్కడ ఆంజనేయ స్వామి దేవస్థానం విశిష్టత గురించి పూజారి మాటల్లో వారు ఏమి చెప్పినారు అంటే, దక్షిణానికి చూస్తున్నట్టుగా ఉన్న ఆంజనేయ స్వామికి ప్రథమ పూజ చేస్తారంట, తూర్పుకి చూస్తున్నట్టుగా ఉన్న ఆంజనేయ స్వామికి తర్వాత పూజ చేస్తారు. చూడండి, మనం ఇప్పుడు చూస్తున్నదే బెట్టద రంగనాథ స్వామికి వెళ్ళే మెట్ల దారి. ఈ బెట్టద రంగనాథ స్వామి దేవస్థానాన్ని మనం ఇంకో వీడియోలో మనము చూద్దామండి. ఈ వీడియో లాంగ్ వీడియో అవుతుంది కాబట్టి నేను ఇంతటితో వీడియోని నేను ముగిస్తున్నాను. మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.